రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా లేదంటే ఈ రాజకీయంలోకి ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచే బినామీగా పద్మారెడ్డి గారు ఉన్నారు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. అంటే ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ప్రధానంగా ఆరోపించడానికి కారణం ఏంటి? అతని భవిష్యత్తు పైకి వస్తే సంతోషించే వాళ్ళు నేను ఒకనే కదా. మా అమ్మాయి భవిష్యత్తు అతనితో ముడిపడి ఉంటుంది కదా. అంటే రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారు? నాకు ఎక్కడో వాళ్ళకు రేవంత్ రెడ్డిని చూస్తే పుట్టెడు బుగులుంది. నేను కాంగ్రెస్ వాదిని గాను. మా అన్న కాంగ్రెస్ 2 సంవత్సరాలు ఉన్నా కాంగ్రెస్ నేను ఎప్పుడూ అభిమానించలా. ఓటు మీద తిరగాడుతున్నాడు, అబద్ధం ఆడి ఉప్పల్లో తిరగాడుతున్నాడు. ఉప్పల్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం? రోడ్డు మీద తిరగాడడం, ఇక్కడక్కడ నిలబడడం కూడా నేరమేనా? వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ విత్ మైరా మీడియా. దిస్ ఇస్ అమిత్ భట్టు. ఈరోజు మన గెస్ట్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఆరోపణల కేసు ఏదైతే ఐటీ అధికారులు ఆరోపిస్తున్నారో, ప్రభుత్వం ఆరోపిస్తుందో దానికి సంబంధించి అంటే నిజానికి రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామకు ఈ బిజినెస్ సంబంధాలు ఉన్నాయా లేవా? ప్రస్తుతం రేవంత్ రెడ్డి మామ పద్మారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం పద్మారెడ్డి గారు. నమస్కారం అండి. అంటే నిజంగా చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆరోపిస్తున్నట్టు మీరు పెద్ద మొత్తంలో బిజినెస్లు పెట్టి అవకతవకలకు పాల్పడ్డారు అనేది వారి ఆరోపణ. దీనిలో నిజం ఎంత? పూర్తిగా అవాస్తవం అండి. అదే కాకుండా రేవంత్ రెడ్డి వ్యవహారాలతోటి నా సొంత వ్యవహారాలకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఆయనకు బినామీ అనేది పూర్తిగా నిరాధారం. అంటే గతంలో మీరు బిజినెస్ చేసినప్పుడు అంటే చాలా వరకు లాస్ అయ్యారు. రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాతనే మిమ్మల్ని బినామీగా పెట్టి ఒక 19 కంపెనీలను స్టార్ట్ చేశాడు. అందులో 18 కంపెనీలు షెల్ కంపెనీలే అని చెప్పేసి ఒక ఆరోపణ. దీని మీద మీ అభిప్రాయం? ఆ 18-17 కంపెనీల సంగతి నాకు తెలియదు, కానీ అవి షెల్ కంపెనీలు కూడా కావు నాకు తెలిసి. కానీ మాది ఒకటే ఒక కంపెనీ ఉంది. దాంట్లో నా కుటుంబము సభ్యులు, నేను, మా అబ్బాయి, మా అమ్మాయి గీత, ముగ్గురికి కలిసి ఒక 16% షేర్సు లేక వాటా ఉంది. అంత మాత్రమే. మిగతాది కంపెనీలకు మాకు సంబంధం లేదు. దీంట్లో కూడా రేవంత్ రెడ్డి డైరెక్టర్ కాడు. మా అబ్బాయి జయప్రకాష్ మాత్రం శ్రీ సాయి మౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్లో డైరెక్టర్, ఫైనాన్స్ డైరెక్టర్. దాంట్లో సురేష్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చైర్మన్ సిఆర్ రెడ్డి గారు. ఆయన నేపథ్యం ఏంటంటే కర్నూలు జిల్లా మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి గారి స్వయాన అల్లుడు, ఈ మధ్యనే గతించిన భూమా నాగిరెడ్డి గారికి స్వయాన తోడల్లుడు. అదేవిధంగా ఈ సిఆర్ రెడ్డి చైర్మన్ అంటే ఆయన కూడా వాళ్ళ తండ్రి కూడా ఎక్స్ఎమ్మెల్యే 2 సార్లు ఉన్నతను సిపి తిమ్మారెడ్డి గారు. కాబట్టి ఆయనేమో చైర్మన్. ఇంకా దీంట్లో ఐఏఎస్ వెంకటేశ్వర్లు ఎక్స్ ఎండోమెంట్ సెక్రటరీ, వారి అబ్బాయి ప్రవీణ్ రెడ్డి కూడా ఒక డైరెక్టర్. అదేవిధంగా సురేష్ రెడ్డి అనే కడపతను, అతను 25% వాటాదారు. ఇది కాకుండా వాసవి ఎడ్యుకేషనల్ కాలేజ్ చైర్మన్ శ్రీ రామ్మోహన్ రావు కూడా 12-13%కు దీంట్లో వాటాదారు. వీళ్ళంతా పెద్ద నేపథ్యం ఉన్నవాళ్ళు. వీళ్ళంతా రేవంత్ రెడ్డికి బెనామీలు ఎట్లయితారో నాకైతే అర్థం కాదు. పేపర్లో ఆరోపించే వాళ్ళకి, టీవీల్లో చెప్పే వాళ్ళకి, ఈ నాయకులకి ఎలా చెప్తున్నారో నాకు తెలియదు. అంటే వాళ్ళు పూర్తిగా వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరో ఒక వ్యక్తి ఓ పేపర్ ఇవ్వగానే దొరికింది కదా రేవంత్ రెడ్డి అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు మాత్రం ఆ విధంగా కంప్లైంట్ ఇచ్చారు. కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు కానీ, నేను ఈ మొన్న 1 అక్టోబర్కి కలిసినప్పుడు కానీ మాకు తెలుసండి రేవంత్ రెడ్డి గారి వ్యాపారాలకు మీకు ఎటువంటి లింకు లేదు అని వాళ్ళు ఒప్పించాను నేను. ఎందుకంటే నేను 40 సంవత్సరాల నుంచి కెరోసిన్ వ్యాపారంలో ఉన్నాను.
ఇండియన్ ఆయిల్ హోల్సేల్ డీలర్. అసలు మీ వ్యాపారం నేపథ్యం ఏంది అసలు? మొదటి నుంచి కూడా మాది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ కుటుంబం 1978-79లో వ్యవసాయం గిట్టుబాటు కాక ఊరి నుంచి హైదరాబాద్ వచ్చాను. అప్పుడు ఇండియన్ ఆయిల్లో కెరోసిన్ డీలర్షిప్స్ ప్రకటన వస్తే దానికి అప్లై చేయడం జరిగింది. అప్పుడు నాకు డిజేబుల్డ్ కోటాలో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ కింద ఇండియన్ ఆయిల్ డీలర్షిప్ ఉంది. అప్పటి నుంచి 2017 జూన్ వరకు ఈ 40 సంవత్సరాలు ఇంచుమించు ఈ కాలంలో నా ప్రధాన వ్యాపారం కెరోసినే. నేను హైదరాబాద్ జంట నగరాల కెరోసిన్ నేను వచ్చిన తర్వాత ఫౌండర్ మెంబర్ స్థాపించాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కెరోసిన్ డీలర్స్ ఫెడరేషన్ ఫౌండర్ మెంబర్స్లో నేను ఒకరిని, అఖిల భారత కెరోసిన్ డీలర్స్ ఫెడరేషన్లో కూడా నేను ఫౌండర్ మెంబర్ని. భాగ్యనగర్ కెరోసిన్ డీలర్స్ కార్యదర్శి నుంచి ప్రెసిడెంట్గా, ఆనరీ ప్రెసిడెంట్గా 2010 జనవరి వరకు ఉన్నాను. 2010 జనవరి తర్వాత ఆ పదవి నుంచి తప్పుకున్నాను. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ 1983 నుంచి కోశాధికారిగా, కార్యదర్శిగా, సీనియర్ ఉపాధ్యక్షునిగా, అధ్యక్షునిగా, హానరీ అధ్యక్షునిగా, గౌరవ అధ్యక్షునిగా, అది కూడా 2010 జనవరి వరకు ఉన్నాను. అదేవిధంగా అఖిల భారత కెరోసిన్ డీలర్స్ ఫెడరేషన్ కూడా 1985 ఆగస్టు 15 నుంచి కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా, అధ్యక్షునిగా, గౌరవ చైర్మన్గా 2010 జనవరి వరకు ఉన్నాను. నేను వ్యాపారంలో ఉన్నాను. ఆ వ్యాపార అవసరాల నిమిత్తం నేను మా అసోసియేషన్ వ్యవహారంలో మొదటి నుంచి ప్రముఖ పాత్ర పోషించాను. అంటే నిజానికి ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లో, లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆరోపిస్తున్నట్లో మొదటి నుంచి మీరు భూస్వామిగా, వ్యాపారిగా చెప్తున్నారు. అది ఏమీ సంబంధం లేదు. కేవలం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా, లేదంటే ఈ రాజకీయాల్లోకి ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచే బినామీగా పద్మారెడ్డి గారు ఉన్నారు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. అంటే ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ప్రధానంగా ఆరోపించడానికి కారణం ఏంటి? రేవంత్ రెడ్డి మీద ఆరోపించడానికి బహుశా ఏం ఆధారం లేదు. ఆయన పేరు ఆస్తులు లేవు. నాకు, నా కుటుంబ సభ్యులకే ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఇలా దొరికించుకున్నారు. ఆయన ఏంటి, రేవంత్ రెడ్డి 2007లో ఎమ్మెల్సీ అయ్యాడు, 2009లో ఎమ్మెల్యే, 2014లో ఎమ్మెల్యే, అంతకుముందు ఒకసారి జెడ్పీటీసీ. పోనీ అధికార పార్టీలో లేడు. అదే కాకుండా నేను కొన్న ఆస్తులు 2003-04 కంటే ముందే కానీ 2003-04 తర్వాత ఒక్క ఆస్తి కూడా నేను కొనలేదు. అంటే కనీసం 14-15 సంవత్సరాల నుంచి ఏ ఆస్తి కొనలేదు నేను కానీ నా కొడుకు పేరు కానీ. మా అమ్మాయి పెళ్ళి 1992లోనే అయ్యింది. 2003-04 తర్వాత నేను ఆస్తులే కొనలేదు. ఇక రేవంత్ రెడ్డికి ఆయన నా మీద పెట్టేది ఎప్పుడు అవకాశం వచ్చిందండి? కనీసం డాక్యుమెంట్ చూసి పరిజ్ఞానం ఆలోచించుకోవాలి కదా, దాంట్లో ఏముంది విషయం అని. మీరు చెప్పండి, 2003-04 తర్వాత నేను ఆస్తులు కొనలేదంటే రేవంత్ రెడ్డి నా మీద ఎప్పుడు పెట్టాడు? 2003-05లో రేవంత్ రెడ్డి రాజకీయ స్థాయి ఎంత? రాజకీయాలకు ఏ సంబంధం? ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు వాళ్ళు చేసి ఏదో అలా ప్రజల ముందు చులకన చేద్దామనుకున్నారు, కానీ వాళ్ళే చులకన చేసుకున్నారని నాకు అనిపిస్తుంది. ఉప్పల్లో ఒక ల్యాండ్కి సంబంధించిన వ్యవహారంలో మీరే కీలకంగా వ్యవహరించారు, దగ్గరుండి దాన్ని అమ్మిపించారు అనేది మరో ఆరోపణ. ఉప్పల్ ల్యాండు వివాదం ఉందని తెలుసు నాకు, కానీ నాకు అది ఎక్కడుందో కూడా నాకు అడ్రస్ తెలియదు, అస్సలు తెలియదు. నాకు దాని అడ్రస్ కూడా తెలియదు. వివాదం గురించి తెలుసు నాకు, ఆ వివాదం ఏంటో నాకు పూర్తి వివరాలు తెలియదు. ఉప్పల్లో ఒక భూమి ఉండింది,
నేను అడిగి చూశాను మరి రేవంత్ రెడ్డిని. అడిగితే నేను తీసుకున్న మాట యథార్థం, దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేసానని చెప్పాడు. అంటే ఆ వ్యవహారంలో మీరేం ఇన్వాల్వ్ కాలేదు అసలు? అసలు నా పేరు కూడా రాలేదు పేపర్లో. ఎక్కడ ఉప్పల్ వ్యవహారంలో పద్మారెడ్డి తల దూర్చాడని రానే లేదు. మీరు ఫస్ట్ అడుగుతున్నారు. అంటే మొన్న జరిగిన సంఘటనలో అది కూడా ఆరోపణ వచ్చింది. అది రేవంత్ రెడ్డి మీద వచ్చింది, కానీ దానికి నాకు సంబంధం లేదు. ఆ భూమి కూడా ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు సాయి మౌర్యకు సంబంధించిన అంటే ఎస్టేట్స్కి సంబంధించి మీరు కంపెనీని ముందుగా అమ్మారు, చాలా తక్కువ రేటుకు అమ్మారు. దాని తర్వాత మళ్ళీ దాన్నే ఎక్కువ రేటు కొని, అంటే ఒక ప్రభుత్వ బ్యాంకు నుంచి 65 కోట్ల నుంచి 75 కోట్ల లోన్ తీసుకున్నారనేది మాట వాస్తవమేనా? ఇంతకంటే పశ్చాబద్ధం ఇంకోట్లేదు. కంపెనీలకు బ్యాంక్ అప్పు ఇవ్వలేదు. 2003-4లో బహుశా 4లో ఈ కంపెనీ స్థాపించారు, రియల్ ఎస్టేట్ కంపెనీ. దీంట్లో ఇంతకుముందే చెప్పా కదా, మా అబ్బాయి డైరెక్టర్, ఫైనాన్స్ డైరెక్టర్, మిగతా వాళ్ళంతా పార్ట్నర్ల గురించి ఇంతకుముందే మీకు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు చాలా ప్రాజెక్టులు డెవలప్మెంట్కు తీసుకున్నారు. బెంగళూరులో తీసుకున్నారు, చెన్నైలో తీసుకున్నారు, వైజాగ్లో తీసుకున్నారు, నల్గొండలో తీసుకున్నారు, కొన్ని భూములు కొన్నారు, కొంత కోకాపేటలో 20 ఎకరాలు తీసుకున్నారు. దాని ఎదురుగా కూడా నర్సింగ్లో కూడా 15-16 ఎకరాలు ఏదో వీళ్ళు తీసుకున్నారు. వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే, అంతా కుర్రాళ్ళు. వ్యవహారం ఎలా ఉందంటే, వీళ్ళు మొదలు ఫౌండేషన్ గట్టిగా చేసుకోకుండా అప్పులు చేసి, ప్రైవేట్ అప్పులు చేస్తూ కొనుక్కుంటూ పోయారు. అన్ని ధరలు పెరిగినాయి. 2008లో రియల్ ఎస్టేట్ ఢమాలాంది. రియల్ ఎస్టేట్ ఢమాలు కాగానే ఈ కంపెనీ కూడా విలువలన్నీ, వీళ్ళు కొన్న ప్రాజెక్టులు ఇవన్నీ కూడా రేట్లు కుప్పకూలడంతో ఈ కంపెనీ కూడా ఢమాలంది. దాని తర్వాత ఈ అప్పుల వాళ్ళకి ఈ కంపెనీ సెటిల్ చేయాలనే విషయంలో డైరెక్టర్లు కొట్లాడుకున్నారు. మా కుటుంబం కూడా ఈ కంపెనీకి అప్పులు ఇచ్చింది. నేను నా భార్య పేరు మీద, మా అబ్బాయి పేరు మీద 1,80,00,000 అప్పిచ్చాం. ఇప్పుడు నేనున్న ఇల్లు, అప్పుడు నాకున్న ఏజెన్సీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ఈ కంపెనీకి అప్పులు ఇచ్చాం. యూకో బ్యాంకులో కూడా ఈ ఇల్లు కుదవబెట్టి అప్పు తెచ్చాం. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఓడీ తీసుకొని ఈ కంపెనీకి అప్పులు ఇచ్చాం మా ఏజెన్సీ నుంచి. ఆ యూకో బ్యాంక్ నుంచే మా అబ్బాయి కూడా 40 లక్షలు అప్పిచ్చాడు. అదేవిధంగా బంజారాహిల్స్లో మా అమ్మాయికి ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి 66 లక్షలు ఈ కంపెనీకి ఇచ్చింది. ఇవన్నీ కూడా మునిగే పరిస్థితి ఏర్పడింది. 2008 చివరిలో ఈ కంపెనీ ఢమాలు మన్నాక 2010లో ఒక అప్పోళ్ళందరికీ ఒక సెటిల్మెంట్ చేశారు. అప్పిచ్చిన వాళ్ళందరికీ చాలా వరకు న్యాయంగానే చేయడం జరిగింది. కానీ కొంతమంది నిలబడలేదు. ఆ కాంప్రమైజ్ మీద నిలబడకుండా ఒకరి మీద ఒకరు కేసులు వేసుకోవడం, అవి ఇప్పటికీ నడుస్తున్నాయి. ఆ కాంప్రమైజ్లో భాగంగా వచ్చిన మా భూములు ఇంకా మాకు పూర్తిగా చెందలేదు. ఈ మధ్యలో సివిల్ కోర్టులో మేము గెలిచాం. మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు హైకోర్టులో. అదే తగాదాల్లో మేము బ్యాంక్కి వెళ్ళి దీనికి వెళ్ళి తీసుకొచ్చాం కదా. మేమేమో ఈ కంపెనీకి ఫకీర్ కంపెనీకి మేము అప్పించాం, బ్యాంకు పటానికి మేము బయటపడ్డాం. వాళ్ళ అప్పులన్నీ తీర్చడానికి మూసారాంబాగులో నా ప్లాటు, ఇదే వీళ్ళు వెంచర్ చేసిన సాయి మగధలో కొంత కట్టిన ఇల్లు అమ్మి అప్పులు తీర్చాం. ఈ తర్వాత కాంప్రమైజ్ కింద కొంత భూమి కోకాపేటలో మాకు వచ్చింది. దాని గురించి కొంతమంది
కంపెనీకి అప్పించిన వాళ్ళు ఈ కంపెనీ యొక్క డైరెక్టర్లు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఉచితంగా ఆస్తులు బదలాయించుకున్నారు అని మా మీద కేసులు వేసి స్టే తీసుకొచ్చారు మేము సెటిల్మెంట్ చేసుకున్న భూముల మీద. అదేవిధంగా ఆ మగధ విలేజ్లో 20 ఎకరాల్లో లేఅవుట్ చేశారు. దాని రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఈ కంపెనీ మీద క్లబ్ ప్రామిస్ చేశారు, ఇవ్వలేదని కేసు వేశారు. అది కూడా ఒక 2 సంవత్సరాల క్రితం వాళ్ళు ఓడిపోయారు. విలేజ్ రెసిడెన్స్ అసోసియేషన్, మగధ విలేజ్ రెసిడెన్స్ అసోసియేషన్ ఓడిపోయిన తర్వాత కూడా ఎందుకు తాగాదా అని వాళ్ళకు కొంత భూమి ఇచ్చి క్లబ్కు ల్యాండ్ సమకూర్చి కాంప్రమైజ్ చేసుకున్నాం. అయినా మా భూమి ఇంకా విడుదల కాలేదు పూర్తిగా. దీంట్లో ఇక వీళ్ళు ప్రైవేట్ అప్పులు చేశారు కానీ ఈ కంపెనీకి ఎక్కడ బ్యాంక్ అప్పులు లేదు. ఇంకా ప్రాపర్టీస్ కూడా అన్నీ చాలా వరకు అయిపోయినాయి. ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు కంపెనీ డైరెక్టర్లు వాళ్ళ సొంత ప్రాపర్టీ లాగా కొంతమంది భూములు కూడా అమ్ముకున్నారు. అంటే నిజంగా ఇప్పుడు సాయి మౌర్యకు సంబంధించిన కంపెనీ పూర్తిగా అంటే కనుమరుగైనట్టేనా? అధికారికంగా కనుమరుగు కాల వ్యవహారాలు లేవు. 2010లో ఒక కాంప్రమైజ్ జరిగింది. అప్పులు ఇచ్చిన వాళ్ళకి కొన్ని భూములు సెటిల్ చేశారు. ఈ సెటిల్ చేసి భూములు పొందిన వారిలో ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. ఎవరా ప్రముఖ వ్యక్తులు? ఆంధ్రప్రదేశ్ బరగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి కూడా ఈ కంపెనీ అప్పీలు తీసుకుంది. అతనికి కూడా భూమి ఇవ్వడం జరిగింది. వెంకటేశ్వర రెడ్డి అని ఒక కర్నూలు ప్రముఖ వ్యాపారవేత్త, ఆయనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు ఐఏఎస్ వెంకటేశ్వర్లు గారి అబ్బాయి భార్య అప్పిస్తే ఆమెకు, ఇంకా ఒక 4-5కి అవి చిన్న చిన్న అప్పులు. వీటన్నిటికీ ఈ కంపెనీ తీసుకున్న భూములు ఇచ్చారు. వీళ్ళ దగ్గర డబ్బులు లేక. అంటే మొత్తం కంపెనీలో సుమారుగా ఒక 20 నుంచి 25 మంది పార్ట్నర్స్ ఉన్నారా? లేరండి. కంపెనీలో పార్ట్నర్లు డైరెక్టర్లు, అదే డైరెక్టర్లు 5. సిఆర్ రెడ్డి చైర్మన్, సురేష్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జయప్రకాష్ మా అబ్బాయి ఫైనాన్స్ డైరెక్టర్, ఇంకో డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, ఇంకొక డైరెక్టర్ శివరాం రెడ్డి. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉన్న ఇల్లు అంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే నివాసం ఉంటున్నారో ఆ ఇల్లును మీరే గిఫ్ట్గా ఇచ్చారని చెప్పేసి కూడా మొన్న ఈ మధ్యకాలంలో సమాచారం ఉంది. అది వాస్తవమేనా? గిఫ్ట్ నేను ఇవ్వలేదు, మా బంధువుల నుంచి, కజిన్ నుంచి మా అమ్మాయికి గిఫ్ట్గా వచ్చింది. అంటే ఎట్లా? ఎందుకు వాళ్ళు ఇల్లు కట్టుకోలేక వాళ్ళకు పెద్ద ఖర్చు ఉచితంగా వచ్చింది. వాళ్ళకి పెద్ద వాళ్ళు మా అమ్మాయికి ఇచ్చారు. దాని పక్కన ఇప్పుడు ఏదైతే తను ఏర్పాటు చేసుకున్నాడో అంటే తాత్కాలికమైనటువంటి షెడ్, అది మా అబ్బాయిది. అంటే పక్కనే అది మీ అబ్బాయికి కూడా గిఫ్ట్? 2 కలిసి ఒకటేసారి తీసుకోవడం జరిగింది. దాన్ని మీరు కొనుగోలు చేశారా లేదంటే గిఫ్ట్ కింద వచ్చిందా? అది గిఫ్ట్ కిందనే వచ్చింది. 2000లో వచ్చిందండి, ఇవాళ కాదు. రేవంత్ రెడ్డి అప్పుడు ఎక్కడున్నాడు రాజకీయాల్లో? 2000లో వచ్చింది. ఇప్పుడు అడిగితే ఎట్లా? దాన్నే ప్రధానంగా చూపిస్తున్నారు కదా, ఐటీ అధికారులు కూడా దాన్నే ప్రధానంగా చూపిస్తున్నారు. చూపించరు. వాళ్ళకి ఏం హక్కు ఉంది దానికి గిఫ్ట్ చేసేది ఉంటే? గిఫ్ట్ అనేది బంధువుల మధ్యలో అది ఏమంటారు సర్వసాధారణమైంది, అది హక్కుతో కూడుకున్నది. దాన్ని కూడా ఐటీలో చూపించలేదు. ఎవరు చూపించాలా? రేవంత్ రెడ్డి కానీ మీరు కానీ మీ అబ్బాయి కానీ? మాకు సంబంధం లేదండి. రేవంత్ రెడ్డి అఫిడవిట్లో నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి ఆస్తులు ప్రత్యేకంగా, రేవంత్ రెడ్డి భార్య మా అమ్మాయి కూతురు ఆస్తులు, వాళ్ళ అమ్మాయి నైమిష ఆస్తులు వేరువేరుగా చూపించారు. దాంట్లో జూబ్లీ హిల్స్ ఇల్లు ఉంది, బంజారా హిల్స్ ఇల్లు ఉంది. రేవంత్ రెడ్డితో వివాహం కాకముందే మా అమ్మాయి ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సి. రేవంత్ రెడ్డి తర్వాత అయ్యాడు అనుకుంటా, ఆయనకు అంతకుముందు ఉందో లేదో నాకు తెలియదు. నేను 40 ఏళ్ళ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సిని, 79-80 నుంచి. ఆయన మరి నేను అనుకుంటాను సంవత్సరం నాకు తెలియదు కానీ 93-94 నుంచో 94-95 నుంచో ఆయన కావచ్చు.
అంటే సుమారు 20 సంవత్సరాల వెనక నుంచి నా తర్వాత ఆయన ఎస్ఎస్సి. పోతే నేను 2003-4 తర్వాత ఏ ఆస్తులు కొనలేదు అంటున్నాను. అమ్ముకున్నాను కానీ కొనలేదు. ఒకటే మగధలో వచ్చింది. మగధలో కూడా అందరి మగధ విషయం కూడా చెప్పాలి మీకు. కోకాపేటలో మగధ విలేజ్ అని ఒక ప్రాజెక్టు డెవలప్ చేశారు. 20 ఎకరాలు తీసుకొని 3-4 ఎకరాలు బయట వదిలిపెట్టి సుమారు 16 ఎకరాలు అనుకుంటాను. నేను మొన్న పొరపాట్లో చెప్పాను కానీ 150-160 ఇండ్లు ప్లాట్లుగా డివైడ్ చేసి కట్టారు. దాన్ని కొంతమంది నాకు తెలిసి రామారావు అతను 200 నా దగ్గర చాలా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ దొరికినాయి. బహుశా నేను అనుకుంటాను అవన్నీ కూడా 150-160 డాక్యుమెంట్లు అవే. సురేష్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు ఆ ప్లాట్లు కొన్న వాళ్ళకి ప్లాట్లు రిజిస్టర్ చేస్తే రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అండి? అవి రిజిస్టర్డ్ కింద అవి వాళ్ళంతా ఈ కంపెనీ మీద కేసు వేశారు కదా, మా క్లబ్ ల్యాండ్ లేదని. గెలిచినాక కూడా కాంప్రమైజ్ కింద వాళ్ళకి భూమి ఇచ్చి వదిలించుకున్నాము. ఎందుకు తగదాలని? ఏ విషయాలు తెలుసుకోకుండా, పూర్వాపరాలు తెలుసుకోకుండా నిరాధారమైన ఆధారాలు చేయడం ఏంటి? అంటే ఇప్పుడు ఎవరో అందరూ ఆరోపిస్తున్న దాని ప్రకారం అసలు పద్మారెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే ఇంతగానం బిజినెస్లో సెటిల్ కావడానికి అసలు మీకున్న 40 సంవత్సరాల వ్యాపార ప్రస్థానం. రేవంత్ రెడ్డి పెళ్లి కాకముందే కనీసం సంతోష్ నగర్లో ఒక 600, కర్మన్ ఘాట్లో కొంత భూమి కొని, ముసారాంబాగులో కొని, విజయవాడ నేషనల్ హైవే మీద ఎకరన్నర, ఇంకా కొన్ని ల్యాండ్స్ కొని నేను అమ్మాను. రియల్ ఎస్టేట్ నన్ను కూడా నిలబెట్టింది. నేను ఎక్కడ వెంచర్లు చేయలేదు, కానీ ఏ భూమి కూడా నేను వెంటనే అమ్ముకోలేదు. విన్నారా? సంతోష్ నగర్లో 100 రెట్లకు పోయింది రేటు. సలీం నగర్లో కొని మళ్ళీ దాన్ని అమ్మితే ఎస్బీఐ కాలనీలో మళ్ళీ పెట్టాను ఏజెన్సీ. నేను ఈ కెరోసిన్ డీలర్ వ్యాపారం కోసము భూమి మొదలు సంతోష్ నగర్లో ఏజెన్సీ మొట్టమొదలు నేను కిరాయి ల్యాండ్ నుంచి ప్రారంభించాను, కిరాయి భూమి నుంచి. తర్వాత అది 5-6 సంవత్సరాలే కిరాయి హక్కు ఉంది నాకు. దాన్ని పర్మనెంట్ ప్లేస్ కావాలని సంతోష్ నగర్ చివరస్తలో కొన్నాను. అక్కడ రోజు కర్ఫ్యూలు ఉండే ఆ కాలంలో 87-86లో. చాలామందికి తెలుసు ఇక్కడ లాభం లేదు బాబు, ఇక్కడ ఇల్లు కట్టుకోలేరు అని. మళ్ళీ సలీం నగర్లో కొన్నా నేను 87-88లో. మళ్ళీ ఈ లోపల కెరోసిన్ వ్యాపారం 2000 వరకు మొత్తం తగ్గుముఖం పట్టింది. అక్కడ ఇల్లు కట్టుకుందామని అనుకున్నాను, కానీ కట్టుకోలేదు. దాని తర్వాత ఆ భూమి అమ్మి కొద్ది భూమిలో ముసరాంబాగు బ్రిడ్జి పైగా ఒక 350 గజాల్లో అక్కడ ఏజెన్సీ మార్చి అక్కడ కట్టాను. ప్రతి ప్లాట్ అమ్మినప్పుడు, ప్రతి భూమి అమ్మినప్పుడు మళ్ళోటి కొనుక్కున్నాను. రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో కొన్నాను, అమ్మాను. జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 39లో కొన్నాను, అమ్మాను. నెరవంటిది. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి పెళ్లి కాకముందండి. నా దగ్గర ఖరీదు చేసిన వాళ్ళు టీడీపీ చాడా సురేష్ రెడ్డి కూడా ఉన్నాడు. నేను ఒక ప్లాట్ అమ్మాను ఆయనకి జూబ్లీ హిల్స్లో కొని. చెప్తున్నాను, నేను ఆర్థిక నేపథ్యం చెప్తున్నా. దానికి పాపం చాడా సురేష్ రెడ్డికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అంటే నేను ఎలా కొని అమ్మానని చెప్పడానికి మాత్రమే చెప్తున్నా. ఇక్కడ రోడ్ నెంబర్ 12లో కూడా ఒక 500 గజాలు తీసుకొని అమ్మాను. ఇప్పుడు బంజారా హిల్స్లో కమర్షియల్ కాంప్లెక్స్ అన్నారు, 25-30 సంవత్సరాల కింద కొన్నాను. నేను చేసిన ఒకటే మంచి పని ఏంటంటే కొన్ని ప్లాట్లు నిలబెట్టుకున్నాను. ఆ నిలబెట్టుకునే ఆనాడు 200-300కు కొంటే ఈనాడు మార్కెట్ వాల్యూ 1,00,000 అయింది. దానికి నేనేం చేయాలా?
లక్ష అయిందని 200 300కే అమ్ముకోవాలా? అందరు అలానే అమ్ముకుంటున్నారు ప్రపంచంలో. ఈ రామారావు కానీ మిగతా ఆరోపించే బాల్క సుమన్ కానీ అట్లనే అమ్ముకుంటారా? కొన్న ధరకే అమ్ముకుంటారా? కొన్న ధరలే చూపిస్తారా? బాల్కసుమన్ కూడా చాలా వరకు అంటే పద్మారెడ్డి గారికి ఏమీ లేదు, ఈ మధ్య కాలంలో సంపాదించినాయని చెప్పేసి ఆరోపించాడు. తెలిసి తెలియక వాగితే ఏం చేస్తామండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఇంకో ఆరోపణ చేశారు. ఏమిటి? ఒకనాడంతా మీడియా ఒకటే హైలైట్ చేసింది, మలేషియాలో హాంకాంగ్లో అకౌంట్స్ ఉన్నాయని. ఒక్కరోజు మహా హడావిడి చేశారు. ఇప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు? ఛాలెంజ్ చేశాడు కదా రేవంత్ రెడ్డి, ఛాలెంజ్ ఎందుకు స్వీకరించలేదు? మొదలేమో చూసి వచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళే ఆ బ్యాంకు పోయి కాగితం తెచ్చినట్టు మాట్లాడతారు. నేను మన ఒక టీవీలో బాగా చూశాను. ఎవరో అన్నారు కాంగ్రెస్ నాయకుడు, ఒక 4-5 రోజుల ముందు మీరు తెలంగాణ భవన్లోనో ప్రగతి భవన్లోనో కుట్రలు బన్నారు, 4-5 పోలీసు వాళ్ళు మీరు ప్లానింగ్ చేసి రేవంత్ రెడ్డి మీద దాడి చేశారని, ఈ రేడ్ చేశారని. నువ్వు చూసావా అన్నాడు ఎవరు? సుమన్. మరి చూశాడా హాంకాంగ్ మలేషియాలో? రుజువు చేస్తానికి సిద్ధంగా ఉన్నాడా? ఇట్లాంటి వాగుడుకాయ మాటలన్నీ మాట్లాడితే ఏముంటుందండి? బురదైతే చల్తాము తుడుచుకోండి అంటే. అదేవిధంగా ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ పేపర్ వాళ్ళు, ఈ పత్రికల వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, మాడుగుల మా సొంత గ్రామం. మా ఫాదర్ మొదటి నుంచి కూడా పెద్ద భూస్వామి. ఆ కాలంలో మనీ లెండర్ 50, 60, 70 ఏళ్ల కింద. ఆయన ధనికుడని చాలా సంవత్సరాలు చాలా ఊర్లలో, ఎందుకంటే ఎన్ని ఊర్లు అనేది నేను చెప్పజాలను కానీ, ఎందుకంటే నా చిన్నప్పుడు నాకు జ్ఞాపకం తెలియనప్పుడు ఆయన వ్యాపారాన్ని నడిపించాడు. చాలా మనీ లెండింగ్ ఉండేది ఆయనకి. ఆ కాలంలో ఆయనకు మనీ లెండింగ్ లైసెన్స్ ఉండేది. ఇండిపెండెన్స్ కంటే బహుశా మొదలు తర్వాత 70 సంవత్సరాల క్రితం అండి. సరే, నేను 1978, 79లో కూడా మా ఆస్తులు ఎక్కడ పోలా. భూములు ఉన్నాయి కానీ ఆదాయం లేదు, పంట లేదు. కాబట్టి నేను హైదరాబాద్ రావడం జరిగింది వ్యాపారం నిమిత్తం. అదేవిధంగా హిందూ అవిభాజ్య కుటుంబము, పద్మారెడ్డి భార్య కుమారుడు జయప్రకాష్, గీతా వైఫ్ ఆఫ్ రేవంత్ రెడ్డి పంచుకొని 10 ఎకరాల 19 గుంటలు పద్మారెడ్డి గారి పేర కొనుగోలు చేశారు. అవిభాజ్య కుటుంబం ఏంటి? అవిభాజ్య కుటుంబం అంటేనే వారసత్వంగా వచ్చిన భూమిని హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటారు. అది మా తాతల నుంచి, తండ్రి నుంచి, మా తాత భూమి మా నాయనకు వచ్చింది, మా నాయన నుంచి నాకు వచ్చింది, నా నుంచి నా కొడుకు వచ్చింది. అది రేవంత్ రెడ్డి మా పేరు ఎలా చేస్తాడండి? 10 ఎకరాల 19 గుంటలు. మా కలవకుర్తి తాలూకా అంతా మాడుగుల్లో మొదలు 100 ఎకరాలు ఉండింది, అంతా అమ్ముస్తూ వచ్చాం. తర్వాత 80లో 90లో నా పాలకి ఇప్పుడు నాకు మా అబ్బాయికి మా గ్రామంలో 10 ఎకరాల 19 గుంటలు ఉంది. 100 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి వచ్చిన భూమి. అది ఎలా కొనుగోలు చేస్తావు? వారసత్వంగా వచ్చింది కొనుగోలు అని ఎలా రాస్తారు పేపర్లలో? ఆ తలాతోకలేని పిచ్చిలాయర్ రాస్తే వీళ్ళంతా నమ్ముతారా? అవిభాజ్య కుటుంబం ఏంటి, కొనడం ఏంటి? అవిభాజ్య కుటుంబం అంటేనే వారసత్వంకి వెళ్ళి వచ్చింది. కనీస చట్ట పరిజ్ఞానం లేదు అడ్వకేట్కి. ఆయన కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి కదా, దాని గురించి నాకు తెలియదు. అది ఆయన క్రెడిబిలిటీని సూచిస్తుంది. అతను పనిలేని సన్యాసిలాగా ఉన్నాడు. బహుశా అతను తెలిసో తెలియకనో అతనిలోని గుణం బయట పెట్టుకున్నాడు కదా. మా కులం వాళ్ళని తిట్టాడని అనవసరంగా కుల ప్రస్తావన తెచ్చాడు. అది అసందర్భమైన ప్రలాపం,
ఆ విధమైన రావడం దురదృష్టకరం యాక్చువల్గా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి ఒక ఆరోపణలు ఎదుర్కొని దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. సో ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం అంటే మీ ఒక ఐడియా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో సస్టైన్ అవుతారనుకుంటున్నారా? అదేం నేనేం పొలిటికల్ ఆస్ట్రాలజర్ కాదు, కానీ అన్నీ వాళ్ళ శక్తియుక్తులను బట్టి ప్రజల అభిమానాన్ని బట్టి ఉంటుందండి. ఇది భవిష్యత్తు మనం ఎలా నిర్దేశిస్తాం? ఎవరి భవిష్యత్తును వాళ్ళను నిర్మించుకోవాలా, కాలమాన పరిస్థితులు సహకరించాలి, కాలమాన పరిస్థితులు కూడా సహకరించాలి. అంటే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ నన్ను అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు, నన్ను అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా, సో నేను జైలు నుంచే నామినేషన్ పత్రాలు కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. నిజంగా అంతగానం ఎందుకు టార్గెట్ చేసినట్టు రేవంత్ రెడ్డిని? ఇది రాజకీయ దురుద్దేశపూరితమేనండి. ఎట్లా అంటే పాత కేసు పేరేమో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు, అందరు ఏం చెప్తున్నారు మీడియాకి, ఈడీ వచ్చింది, సిబిఐ వచ్చింది, దాని ఎక్కడ కనిపించట్లా వాళ్ళు వచ్చిన దాఖలాలు. నా దగ్గరికి అయితే ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళని అడిగారు కూడా, కానీ వాళ్ళు నా దగ్గర కాదు, కానీ మా అమ్మాయి ఇంటికి రేవంత్ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకు విపరీతమైన మెసేజ్లు, విపరీతమైన కాల్స్. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఈ విధంగా అడగండి, ఆ విధంగా అడగండి. కొన్ని ప్రశ్నలు ఎలా అడిగారంటే వాళ్ళ దగ్గర ఏం ఆధారం లేదు. టీవీలో రావడం వాళ్ళు రావడం ఒకేసారి సంభవించింది. అందరూ చెప్పారు అన్ని టీవీలకు ఒక బుక్లెట్ వచ్చిందని. వాళ్ళు వస్తారని వాళ్ళకెట తెలిసిందండి? అదే ఉదయం బుక్లెట్ ఎలా వచ్చింది? వాళ్ళు రేవంత్ గారి ఇంట్లో టీవీలో చూస్తూ, అవును మీకు ఉప్పల్లో భూమి ఉందా, ఓటుకు నోటు సంగతి ఏంది, అది వస్తుంది. మీడియా రైటో రాంగో వాళ్ళు క్వశ్చన్స్ కూడా రాశారంట, ఏమని, మీడియాలో వస్తుంది మీదేం సమాధానం. అలాంటి ప్రశ్నలు వేయడానికి అసలు వాళ్ళకి ఏం హక్కు ఉంది నేను అడుగుతున్నాను. మీడియాలో వస్తే అడుగుతారా అండి? వాళ్ళు చూసుకోవాలి కదా, ఆధారాలు పరిశోధన చేసి రావాలి కదా. ప్రాథమిక పరిశోధన లేకుండా కూడా వచ్చారు వాళ్ళు. ఇప్పుడు వచ్చి బహుశా చేతులు కాల్చుకుంటున్నారు. కేసు అంతా చూసి నేను మొన్న వెళ్ళాను, రేవంత్ రెడ్డి మామ తప్పితే నాకేం అస్తిత్వం లేదా? నేను సంవత్సరానికి నేను మా అబ్బాయి మా ఫ్యామిలీ రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధం లేదు, 30 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా. ఎన్ని అండి? 30 లక్షలు. నాకు సిల్వర్ అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు, మంచి ట్యాక్స్ పేయర్ అని. 2 సంవత్సరాలు ఇచ్చారు. అంతకంటే ఎక్కువ నేనేం చేస్తానని అవే చూపించాను వాళ్ళకి. ఇవెందుకు ఇచ్చారాయా? రేవంత్ రెడ్డి నా ఆస్తులన్నీ నేను డిక్లేర్ చేశాను ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం, అన్ని ఆస్తులు ఉన్నాయి. ఏందంటే అడిగేవాడికి చెప్పేవాడు లోకువా, అంతే. అంటే నిజానికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర ఇంతవరకు ఏం ఆధారాలు దొరకలేదంటారు? నా మీద అయితే ఏమీ లేదండి. నాకు తెలిసినంతవరకు రేవంత్ రెడ్డి గారింట్లో కూడా ఏమీ దొరకలేదు. ఎవరు చెప్పారండి ₹1 కోటి దొరికినాయని? అన్ని మీడియాల్లో వాళ్ళు ఎక్కడైనా చెప్పారా రేవంత్ రెడ్డి ఇంట్లో ₹1 కోటి దొరికారని? పోని దొరికినాయి అనుకోండి, రేవంత్ రెడ్డి కుటుంబం అంతా ఫూల్ ఉండదు. వస్తారని ఆయనే 10 రోజులు చెప్తే ₹1 కోటి ఇంట్లో పెట్టుకుంటాడండి? ఆయనే చెప్పాడు కదా, ₹1 కోటి ఇంట్లో పెట్టుకొని రమ్మని చెప్తాడా? పేపర్ వాళ్ళకి రాసే వాళ్ళకి, లీక్ చేసే వాళ్ళకి తెలివి ఉండాలా? అంటే ఈరోజు కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముందు మిమ్మల్ని ఏమైనా హాజరుగమ్మని అన్నారా? అంటే రేవంత్ రెడ్డిని ఆల్రెడీ హాజరుగమ్మని చెప్పారు, దాని తర్వాత ఈరోజు విచారణ తర్వాత మళ్ళీ అరెస్ట్ చేస్తారని ఒక రూమర్ కూడా వస్తుంది. అంటే ఇందులో వాస్తవం ఎంత? సార్, రేవంత్ రెడ్డి అరెస్ట్ ఊహాగానాలకు కొంత ఆధారం కనపడుతుంది. దానికి ఆధారం ఏంటంటే ఏమి లేని కేసును నిప్పు లేకుండా పొగరాజేస్తున్నారు. కాబట్టి వాళ్ళు వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈ యొక్క 50 లక్షలు
ఆ ఓటుకు నెట్ కేసులో సంవత్సరము ఆ ప్రాంతంలో ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు నోటీస్ ఇచ్చున్నారు. ఆయన జవాబు ఇవ్వడం జరిగింది. 50 లక్షలు నాకు సంబంధం లేని విషయం, కోర్టు కేసు పెండింగ్లో ఉంది అని జవాబిచ్చాడు. ఎఫ్ఐఆర్ కూడా సబ్మిట్ చేశాడు. వాళ్ళు ఉలుకు పలుకు లేదు. ఇప్పుడు సడన్గా దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు ఈడీ పరిధిలోకి ఎలా వస్తుందో నేను తెలుసుకున్న అడ్వకేట్ల ప్రకారం అయితే ఎక్కడ ఈడీ పరిధి లేదు. అంటే విదేశాల నుంచి డబ్బులు ఏం రాలేదంటారా అసలు కంప్లీట్గా? ఛాలెంజ్ చేశారు కదండి, 100% నేను కూడా సమర్థిస్తున్నాను ఆ ఛాలెంజ్ని. 2014 25 ఫిబ్రవరి నాడు వచ్చినాయి అన్నారు. అప్పటికే ఆయన ఎమ్మెల్యే, 7 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. తెలివి ఉన్నవాడు ఎవరైనా ఉంటే ఆయన పేరు మీద తెప్పించుకుంటాడండి. ఈ మధ్యకాలంలో తన బావమరిది అకౌంట్లోకి 9 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. 9 పైసలు చూపిస్తారండి? 9 కోట్లు ఏందండి? ఒక విషయం చెప్పారా, మా కుటుంబం ఉమ్మడి కుటుంబం పార్టీషన్లో భాగంగా మా అమ్మాయికి కొంత డబ్బు ఇవ్వడం జరిగింది. ఏదైతే రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో మా ఉమ్మడి కుటుంబం ఆస్తి ఉందో, ఆస్తి సగం నాకు మా అబ్బాయికి వచ్చింది. వేరే ఆస్తులు కూడా పంచుకున్నాం. మా అమ్మాయి భాగానికి 1 కోటి రూపాయలు ఇచ్చాం. ఎందుకంటే మేము దాన్ని బ్యాంకు నుంచి 3 కోట్ల అప్పు తీసుకొని కట్టాం. కొంత డబ్బు పార్టీషన్లో భాగంగా ఆమెకి ఇవ్వడం జరిగింది. అది తమ్ముడు అక్కకి ఇచ్చాడు. రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? అసలు ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం భార్య వేరు, భర్త వేరు. బెనామీ ఉంటే తప్పితే అసలు చెల్లదు. భర్తకు భార్య, భార్యకు భర్త గిఫ్ట్ ఇచ్చే హక్కు కూడా లేదు ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం. నేను నా భార్యకు కూడా ఆస్తి ఇవ్వలేను. ఆదాయం వస్తే మళ్ళీ నా ఆదాయానికే కలుపుతారు దాని మీద. ఇస్తే కూడా నా తదనంతరం ఇవ్వగలను కానీ నేను బతుకున్నప్పుడు నా భార్యకి ఇవ్వలేను. ఇచ్చినా దాని ఆదాయాన్ని నాకే కలుపుతారు. వెల్త్ ట్యాక్స్కి ఇట్లా అప్లై అయితే బహుశా అది కూడా నాకే కలుపుతారు. ఈ చట్టం గురించి, ఆదాయం సర్పణ చట్టం గురించి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు, అయ్యో 20 కోట్లు హాంకాంగ్లో అని. చూసినట్టే మాట్లాడుతున్నారు. కాగితం ఏది? ఆ కాగితం ఫేక్ అని, ఫోర్జుడ్ అని ఎప్పుడో బయటపడిపోయింది. దమ్ముంటే ఛాలెంజ్ తీసుకోండి. రేవంత్ రెడ్డి నుంచి ఛాలెంజ్ చేశాడు కదండి. ఇంకోటి, రేవంత్ రెడ్డి వివాహం అప్పుడు మీకు నచ్చలేదు, మీ అమ్మాయిని ఇవ్వడము, తను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అనేది అంటున్నారు. ఇది వాస్తవమేనా? వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం అని నిజం. కొంత అయిష్టంగా ఉన్న మాట యథార్థం. కానీ అమ్మాయి మేజర్, అతను రెడ్డి. పెద్ద అభ్యంతరం, కొంత రిసిస్ట్ చేశాము. కానీ అమ్మాయి కోరికను మన్నించి ఇద్దరికి పెళ్లి చేశాం, ఘనంగానే చేశాం. అంటే అమ్మాయిని తీసుకెళ్ళి ఢిల్లీలో కూడా దాచిపెట్టారు, ఢిల్లీకి కూడా రేవంత్ రెడ్డి వెళ్ళాడు అనేది ఒక రూమర్. అవన్నీ మస్తుగా ఉంటాయండి పుకార్లు. వాటన్నిటికీ చిలువలు పొలవలు చేరుస్తారండి. అమ్మాయి ఢిల్లీలో 2 సంవత్సరాలు చదువుకుంది. దానికి ఏం సంబంధం? మా అన్నగారి ఇంట్లోనే ఉండింది. కొంత ప్రయత్నం జరుగుతుంది ఇష్టం లేనప్పుడు. కానీ దానికి ఏదో చిలువలు పొలవలు కల్పించి దానికి అన్ని ఎట్లన్నా స్టోరీలు రాయొచ్చు, దానిదేముంది. సో మొత్తం మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి అరెస్టు అయితే, అంటే మీరు కూడా గతంలో కొద్ది రోజులు రాజకీయాల్లో ఉన్నారు అని చెప్తున్నారు. మీ రాజకీయ భవిష్యత్తు నుంచి, అంటే రాజకీయం నుంచి మీరు తప్పుకోవడానికి కారణం అది చెప్పాలి. నేను 2001లో నేను అప్పుడు ఆల నరేంద్ర గారు స్థాపించిన టీఎస్ఎస్లో చేరాను. ఎవరెవరెంబడి నాతో పాటు డికే సవరశివారెడ్డి గారు వాళ్ళందరూ నన్ను రమ్మన్నారు. నీకు రాజకీయ ఆహ్వానం బాగుంది, నువ్వు రమ్మని పిలిచారు. డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి ఆలంపూర్ ఎమ్మెల్యే అప్పుడు.
నరేంద్ర కూడా నాకు చాలా రోజుల నుంచి పరిచయం. కేసీఆర్ గారు అంతకుముందు నాకు పరిచయం లేదు. తెలంగాణ అంటే నాకు కొంత ఈ కాజ్ ఈ యొక్క కోరిక న్యాయమైందని అనిపించి నాకు మనసులో ఉండింది. వాళ్ళు పిలవడమే తక్షణంగా స్పందించి టీఎస్ఎస్ అప్పుడు పొలిటికల్ అనలేదాన్ని, ఒక పబ్లిక్ ఫోరం అని చెప్పారు నరేంద్ర గారు. ఆయన దాంట్లో చేరారు. దాని తర్వాత కొద్ది రోజులకు కాలక్రమేణా అది టీఆర్ఎస్లో మెర్జ్ అయింది. అప్పుడు కేసీఆర్ గారితో పరిచయం, హరీష్ గారితో కానీ వినోద్ గారు కానీ, అప్పటికి కవిత కానీ హరీష్ కానీ కేటీఆర్ కానీ రాజకీయాల్లో లేరు. వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా కాలేదు. నేను వాళ్ళ వివాహాలకు కూడా వెళ్ళాను. 2003లో మా అబ్బాయి పెళ్ళి అయితే కేసీఆర్ గారు కూడా వచ్చి ఆశీర్వదించారు. నాకు ఆ గౌరవం ఇచ్చారు. తర్వాత నన్ను కూడా ఎప్పుడు పెద్దవారనే మన్నించేది. ఆయన కంటే బహుశా 3-4 సంవత్సరాలు పెద్ద అనుకుంటాను నేను వయసులో. పెద్ద ఆయననే గౌరవించేది. దాని తర్వాత నన్ను కొద్ది కాలానికే ఫైనాన్స్ కమిటీ అప్పుడు రాజీవ్ అని ఒక కోశాధికారి ఉండేవాడు, ట్రెజరర్. నన్ను ఫైనాన్స్ కమిటీ కన్వీనర్ కూడా ఒక కమిటీని వేశాడు. నేను తెలంగాణ ఉద్యమంలో కూడా వారు ఎక్కడ మహాసభ పెట్టినా ఇంచుమించు ప్రతి మహాసభకి వరంగల్ కానీ కరీంనగర్ కానీ అన్ని మహాసభలకు వెళ్ళాను. 2006, 2008 కేసీఆర్ ఉప ఎన్నికలో కరీంనగర్లో పోటీ జరిగితే వాటికి కూడా చూద్దామని ఉడతాభక్తిగా నేను వెళ్ళాను. నా తేడాతో ఓట్లు వచ్చినాయి, నా వల్ల ప్రచారం జరిగిందనగా చెప్పడం ఒక ఆసక్తిగా గమనించడానికి ఒక టీఆర్ఎస్ అభిమానిగా. దాని తర్వాత ఈ యొక్క రాజకీయ పరిణామాలు 2006లో జెడ్పీటీసీ ఎన్నికలు రావడం, జెడ్పీ ఎన్నికలు. దాని తర్వాత ఆల నరేంద్ర గారిని 2008 ప్రాంతంలో ఆయన వెళ్ళగొట్టాడు, సస్పెండ్ చేశాడు, ఏదో అయ్యింది. నాకెందుకో ఆ విషయం మంచిగా అనిపించలేదు. దాని తర్వాత అప్పుడే నాకు ఈ సాయి మౌర్య క్రైసిస్ వచ్చి పడింది. చెప్పాను కదా ఇంతకుముందు 2008లో బ్యాంకు లోన్లతో నేను పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాను. మన దగ్గర రాజకీయాల్లో తిరగాలంటే రోజు తిరగాల, అక్కడ వెళ్ళాలా, ఏవో కొంత ఖర్చు ఉంటుంది, కాలం ఇవ్వాలా, టైం ఇవ్వాలా. ఈ కొంత ఇష్టం ఏర్పడి కొంత రేవంత్ రెడ్డి 2007లో టీడీపీలోకి వెళ్ళడం, ఇవన్నీ ఈ వైరుధ్యాలు, నేను ఒక పార్టీలో ఆయన ఒక్కొక్క పార్టీ. నేనేం పదవి ఆశించి పోలేదు. టీఆర్ఎస్కి టీఎస్ఎస్కి తెలంగాణ రాష్ట్ర కోరిక బలంగా ఉండడం వల్ల వాళ్ళతో పాటు నేను పాల్గొన్నాను. అంతేగాని ఏ కోరిక మనకు లేదు కాబట్టి మనకిది పనిలేని పని. లక్షలాది మంది ఉన్నారు. అప్పుడు నేను వంట వార్పు, రాస్తా రోకు అన్నిట్లో నేను నా ఉడతాభక్తిగా నేను పాల్గొన్నాను. వెళ్ళేవాడిని, చూసేవాడిని. కొంత డిజేబిలిటీ ఉంది కాబట్టి ముందు కనిపించకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి అరెస్ట్ అయితే మీ అమ్మాయి, మీరు, మీ అబ్బాయి ముగ్గురు కలిసి కొడంగల్లో ప్రచారానికి వెళ్తారా మీ అల్లుడి తరపున? ఎప్పుడైనా వెళ్తామండి. 2009లో కూడా వెళ్ళాను నేను. 2014లో పెద్దగా తిరగలేదు. 2014లో కూడా వెళ్ళాను. దానికేముంది, మన అల్లుడు కాబట్టి రాజకీయం కొంత నేను విభేదించిన కుటుంబ బాధ్యతగా అతని భవిష్యత్తు పైకి వస్తే సంతోషించే వాళ్ళు నేను ఒకనే కదా. మా అమ్మాయి భవిష్యత్తు అతనితో ముడిపడి ఉంటుంది కదా. దాంట్లో ఏముంది. నేను కాంగ్రెస్ వాదిని గాను. మా అన్న కాంగ్రెస్ 2 సంవత్సరాలు ఉన్నా కాంగ్రెస్ నేను ఎప్పుడూ అభిమానించలా. కానీ నేను రాజకీయాల్లో లేను కాబట్టి దాని గురించి నేనేం పట్టించుకోలేదు. నిజంగా ఈ మధ్య కాలంలో అంటే 2-3 రోజుల క్రితం రేవంత్ రెడ్డి అనుచరుడు రణవీర్ రెడ్డి అని ఒక అతన్ని నాగోల్లో అంటే అతన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు.
అతని ఫ్యామిలీ కూడా 24 అవర్స్ వరకు చూపించలేదు. అతని దగ్గర రేవంత్ రెడ్డికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారనేది ఈ 1-2 రోజుల్లో వార్త. ఇందులో నిజమెంత? అంటే నిజంగా రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఒక అనుచరుడు రణవీర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారా? అదైతే నాకు తెలిసి తప్పు. అతనే చెప్పాడు నేను ఉదయసింహం మిత్రుణ్ణి. కానీ దాంట్లో ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది, టాస్క్ ఫోర్స్ వాళ్ళు చట్ట విరుద్ధంగా ఇంటిలో సోదాలు చేసి రోడ్డు మీద తచ్చాడుతుంటే అరెస్ట్ చేశామని శుద్ధ అబద్ధాలు చెప్పినట్టు బహిర్గతమైంది. అక్కడే ఈ యొక్క ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు, రాజకీయ ప్రేరితము బయటపడింది. రణధీర్ రెడ్డి అరెస్ట్ ఉదాహరణే. ఎటువంటి కేసులు చేస్తారు, రేవంత్ రెడ్డికి ఎటువంటి భయం ఉంది, ఎటువంటి ప్రమాదం ఉంది అని కూడా నాకు రూఢి అవుతుందండి. రేవంత్ రెడ్డి పేరు చెప్పి ఎవరినైనా అరెస్ట్ చేసి సతాయిస్తారన్నమాట. ఏముంది, రోడ్డు మీద తిరగాడుతున్నాడు అబద్ధం ఆడి, ఉప్పల్లో తిరగాడుతున్నాడు, ఉప్పల్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం? రోడ్డు మీద తిరగాడడం, ఇక్కడక్కడ నిలబడడం కూడా నేరమేనా? అతను హార్ట్ డిస్క్ వేసుకొని ఉప్పలు తిరుగుతాడండి, ఇంట్లో వెతికి వాళ్ళు అన్నీ గుంజుకుపోతే? ఇంతమైన అసంబద్ధమైన అక్రమమైన చర్యనైతే నాకు కనపడదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళమని చెప్పి చేయాల్సిన అవసరం ఏముంది? టాస్క్ ఫోర్స్కి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి కేసు ఓటుకు నోటు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేశారంటారు, ఏసీబీ వాళ్ళు హాస్టల్లో వచ్చి చేశారంటారు. అంతా ప్రభుత్వ వ్యవస్థల దుర్వినియోగం అని స్పష్టంగా కనపడుతుంది నాకు. అంటే రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారు? చట్టం అయితే అనుమతి లేదండి. ఏదో సెక్షన్ పెట్టి వాళ్ళు అంత ఎందుకు భయపడుతున్నారో నాకైతే అర్థం లేడు. వాళ్ళకంత బలం ఉంటే రేవంత్ రెడ్డిని చూసి అంత ఉలికిపడాల్సిన అవసరం ఏముంది? ఆయన తిడతాడు, మీరు తిడుతున్నారు, అయిపోయింది కదా, ఒకటికొకటి, 2కు 2. ఏమండి, ఆయన తిడుతున్నాడు, వీళ్ళు తిడుతున్నారు, సరిపోయింది కదా. రాజకీయాల్లో ఒకరు ఆరోపణలు చేసుకోవడం, తిట్టుకోవడం సహజమే, కానీ ఎందుకంత ఉలిక్కి పడుతున్నారు? అదే చూపిస్తుంది వాళ్ళ భయాందోళనలు. అదైతే నాకు అర్థం కావట్లేదు. 100 సీట్లు వస్తాయంటారు, పిచ్చి లేపుకుంటారు. నేను రాజకీయంగా మాట్లాడుతున్న విషయాలు నాకు సంబంధం లేదు, కానీ నాకు ఎక్కడో వాళ్ళకు రేవంత్ రెడ్డిని చూస్తే పుట్టెడు బుగులుంది. అంటే రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేకనే ఇవన్నీ చేస్తున్నారంట. అట్లా అనిపిస్తుందండి నాకు కూడా. ఇక నిజమా కాదా వాళ్ళు బయటపడతారా, చెప్తారా, భయపడతారా, చెప్తారా, వాళ్ళు ఒప్పుకుంటారా? కానీ వాళ్ళ చర్యలు అట్లా సూచిస్తున్నాయి. ఎందుకంటే జగ్గారెడ్డిని అరెస్ట్ చేయడం కానీ, జగ్గారెడ్డి కూడా ఒక వోకల్ క్రిటిక్, ఆయన కూడా గట్టిగా వాదిస్తాడు, గట్టిగా తిడతాడు. సరే సార్, మా చర్చలో పాల్గొని మీ అభిప్రాయాన్ని పూర్తిగా వ్యక్తం చేసినందుకు, మా చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలు. నమస్కారం. పద్మారెడ్డి గారితో చర్చ, మరో నాయకునితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.